ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం కొలుదిరింది. రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, అసెంబ్లీ సమావేశాలు జరగటం కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా అసలు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఏం చెప్తున్నాయనేది ఆలోచిద్దాం. ఎందుకంటే రకరకాల ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి. ఇండి కూటమి కలిసి ఉంటే బీజేపీ గెలిచేది కాదని కొంతమంది రాజకీయ పండితులు, ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయిన వాళ్ళు ఒక తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఆ దాంట్లో ఎంత నిజం ఉంది, అసలు బీజేపీ గెలుపుకు ప్రధాన కారణాలు ఏంటో సంక్షిప్తంగా ఒక్కసారి చెప్పుకుందాం. ముందుగా గణాంకాలు తీసుకునేటట్టయితే 34 అసెంబ్లీ స్థానాల్లో 34-70కి 34 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఆప్ ఓట్లు కలుపుకున్నా కూడా బీజేపీకి మెజారిటీ ఉంది. సో ఈ పండితులు చెప్పే దాంట్లో అస్సలు అర్థం లేదు. నంబర్ 1, కేవలం 14 సీట్లలో కాంగ్రెస్ ఓట్లు బీజేపీ విక్టరీ మార్జిన్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. కొన్నిట్లో బాగా ఉండొచ్చు, కానీ ఎక్కువ భాగం మార్జినల్గా ఇంక్రీజ్ ఉంది. కానీ ఎప్పుడైతే బైపోలార్ పోటీ జరుగుతుందో కాంగ్రెస్ ఆప్ ఓట్లని గుంపగుత్తగా ఆ పార్టీకి పడవు. ఏ పార్టీ పోటీ చేస్తే ఆ పార్టీకి అందులో కనీసం ఒక సెక్షన్ అయినా చీలి బీజేపీకి పడతాయి. ఆ విధంగా చూసుకున్నా బీజేపీ గెలిచేది. ఇంకొక భ్రమ ఏముందంటే ఆప్కి అన్ని వర్గాలు కూడా పూర్తిగా మారిపోయి ఓట్లేశారని అనుకుంటున్నారు. కానీ దాంట్లో అంత నిజం ఉందని నేను అనుకోవట్లా. ఒక్కసారి నేను పట్టికిచ్చాను, ఏ వర్గానికి ఎవరు ఓటేశారనే దాన్ని యాక్సిస్ మై ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ వివరాలు చూసేటట్టయితే మీరు ఖచ్చితంగా కూడా ఆప్ ఈ రోజుకి కూడా మొన్న ఓడిపోయినా కూడా షెడ్యూల్ క్యాస్టు వర్గంలో 51% ఓట్లేశారు. మేబీ తగ్గింది, పాత 2020తో పోలిస్తే 8% తగ్గింది, కానీ ఇప్పటికీ మెజారిటీ 50% పైగా ఎస్సీస్లో ఆప్కే ఓటేశారు. మనం మర్చిపోవద్దు. కోర్స్ ముస్లిమ్స్ నేను పట్టికలు ఇవ్వలేదు, కానీ ముస్లిమ్స్ గుంపగొత్తగా ఆప్ కోటేశారు. గుంపగొత్తగా మెజారిటీ ఉన్నది 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే ముస్లింలు మెజారిటీ ఉన్నది సబ్స్టాన్షియల్ పక్కన పెట్టండి, మెజారిటీ ఉన్న దాంట్లో 6 ఆప్ గెలిచింది. ఒక దాంట్లో ట్రయాంగిల్ పోటీ ఆప్ కాంగ్రెస్ ఎంఐఎం పోటీ పట్టడం వల్ల అది ఓడిపోయింది. సో అది కూడా కరెక్ట్ కాదు. అందరూ ఒక విధంగా బైపోలార్ ఓట్సే జరిగింది, పోలింగే జరిగింది. మొత్తం కూడా బీజేపీ వ్యతిరేక ఓటు ఆప్ వైపే ఎస్సీలు బీజేపీ దీంట్లో ఉన్నాయి. కేవలం మరి ఎక్కడ బీజేపీ గెలవటానికి కారణం ఏంటంటే వర్గాల రీత్యా చూసుకుంటే జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అదవరకి ఆప్కు ఉన్నటువంటి వాళ్ళల్లో సబ్స్టాన్షియల్ సెక్షన్ బయటకు వచ్చి బీజేపీ వైపు చేరారు. ఓబీసీలు చూసుకునేటట్టయితే ఈసారి కేవలం 34% మంది మాత్రమే ఆప్ కోటేశారు. ఈ పూర్వాంచల్ నుంచి వచ్చిన వాళ్ళలో ఎక్కువ భాగం ఓబీసీలు, ఎస్సీలు, ఓబీసీలు. సో మరి వీళ్ళు 16% తగ్గింది పోయినసారి. 50% ఓబీసీల్లో వచ్చినటువంటి ఆప్ ఈసారి కేవలం 34% వచ్చింది. అదే బీజేపీకి 20% పెరిగింది, గుంపగుత్తగా పెరిగింది. ఓబీసీల్లో 58% ఓట్లు వచ్చినాయి. ఇక జనరల్ కేటగిరీ అయితే పోయినసారి ఆప్కి 53% వస్తే ఈసారి కేవలం 25% వచ్చినాయి. కేవలం 28% తగ్గింది. అసలు బీజేపీది చూసేటట్టయితే 36% పోయినసారితో పోల్స్తే పెరిగి జనరల్ కేటగిరీ ఓట్లు 68% గుంపగుత్తగా బీజేపీకి ఓటేశారు. సో కేటగిరీలుగా చూసుకునేటట్టయితే జనరల్ కేటగిరీ ఓబీసీలు ఇది ఒక ఫినామినా. ఇవాళ ఓబీసీలు
వీళ్ళేదో చెప్తా ఉంటారు, ఈ లెఫ్ట్ పార్టీసు ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా వీళ్ళు అణగారిన వర్గాలకు వ్యతిరేకం బీజేపీ అని. కానీ గణాంకాలు అది చెప్పట్లా. గణాంకాలు ఓబీసీలు అత్యధిక భాగం దేశంలో హర్యానాలో గెలిచినా, మహారాష్ట్రలో గెలిచినా, యూపీ ఉప ఎన్నికల్లో గెలిచినా, ఇప్పుడు ఢిల్లీలో గెలిచినా ప్రధానమైంది జనరల్ కేటగిరీ ఓబీసీలు పూర్తిగా బీజేపీ వైపు ముగ్గారు. మోడీ హయాంలో జరుగుతున్నటువంటి పరిణామం ఇది. దీన్ని గమనించకుండా ఏదేదో ఎప్పుడో వేల ఆర్ఎస్ఎస్ పుట్టినప్పుడు ఏదో చెప్పారు, లేకపోతే గ్రంథాల్లో ఎవరో రాశారని చెప్తారు. ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ వాళ్ళు అలా ఫీల్ కావట్లేదు. వాళ్ళు అందరినీ కలుపు హిందూయిజం నిలబడాలంటే కులాల కుంపట్లు పోయి, కులాలు పోతేనే హిందూయిజం నిలబడుతుందని ఆర్ఎస్ఎస్ నమ్ముతుంది. వాళ్ళ ప్రచారం వాళ్ళ మ్యాగజైన్స్ అన్నింటిలో రాస్తున్నారు. వ్యక్తులందరూ అది పాటిస్తారా లేదంటే అది ఏ పార్టీలోనూ జరగదు. అది తర్వాత ఇంకో ఫినామినా మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్లోకి వచ్చేటప్పటికి ఏదైతే జనరల్ బడ్జెట్లో ఒక్కసారి ఐటీ రిలీఫ్ వచ్చిందో ఖచ్చితంగా దాని ప్రభావం దీని మీద పడింది. అదివరకు మిడిల్ క్లాసు సహజంగా ఏంటంటే ఆప్ వైపు ఉంది. ఎందుకనంటే ఆప్ ఏదో అసలు ఇది ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విధానం అనే దీంతో ఉన్నటువంటి వాళ్ళలో ఈసారి పూర్తిగా మార్పు వచ్చింది. ఈ దాదాపు 10.7 అంటే 11% బీజేపీ అది ఆప్కు తగ్గింది లోయర్ మిడిల్ క్లాస్లో. 50,000 దిగువ ఉన్న నెలకి 50,000 దిగువ ఉన్న ఆదాయం. అదే ఉన్నత మధ్య తరగతి వర్గం అయితే 50,000 నుంచి లక్ష దీంట్లో అయితే 11.2% తగ్గింది. మరి ఈ మేరకు మీకు వచ్చిందా ఇది ఏది బీజేపీకి లాభం అంటే ఎక్కువే వచ్చింది. లోయర్ మిడిల్ క్లాస్లో 11.2% బీజేపీకి వచ్చింది. అదే అప్పర్ మిడిల్ క్లాస్ అయితే 15.3% వచ్చింది. ఇది బడ్జెట్ ప్రభావం. ఖచ్చితంగా మధ్యతరగతి వర్గం బీజేపీ వైపు ఉన్నదన్న దానికి ఇది ఒక ఉదాహరణ. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవటం, చాలామంది ఏమంటారంటే పర్వేష్ వర్మ ఇది కాంగ్రెస్ సందీప్ దీక్షిత్ 4,568 ఓట్లు తీల్చుకున్నాడు. కానీ పర్వేష్ వర్మ గెలుపు మార్జిన్ 4,089. కాబట్టి సందీప్ దీక్షిత్ పోటీ చేసి ఉండకపోతే అరవింద్ కేజ్రీవాల్ గెలిచాడనేది. దట్ ఈజ్ ఆల్సో టోటలీ ట్రాష్. సందీప్ దీక్షిత్ పడ్డ ఓట్లలో ఎక్కువ భాగం యాంటీ అరవింద్ కేజ్రీవాల్. అది మర్చిపోవద్దు. మొత్తం ఆటోమేటిక్గా అరవింద్ కేజ్రీవాల్కి ట్రాన్స్ఫర్ కావు. అసలు అరవింద్ కేజ్రీవాల్కు 2020లో 46,758 ఓట్లు వస్తే ఇప్పుడు 2025లో 25,999 వచ్చింది. ఇక్కడే తెలిసిపోతుంది కదా ఆయనకి ఎంత తగ్గిపోయింది అనేది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే బీజేపీ మీద వ్యతిరేకతతోటి చేసే ప్రచారం తప్పితే దీంట్లో నిజాలు లేవు ఎక్కడా కూడా. అట్లానే ఇంకొకటి మిత్ అనేది బద్దలైంది ఏంటంటే ఫ్రీబీలు ఇచ్చేస్తే గెలుస్తారు అనేది. ఒకనాడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అదే నమ్ముకున్నాడు. డెవలప్మెంట్ సున్నా చేసి మొత్తం ఫ్రీబీల మీద ఆధారపడినప్పుడు ప్రతి కుటుంబంలో నా పథకాల లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గెలుస్తారు అనుకున్నాడు. అక్కడ దెబ్బతీశారు ఓటర్లు. అదే ఢిల్లీలో కూడా ఇదే అరవింద్ కేజ్రీవాల్ పాటించాడు. అయినా ఓటర్లు ఓటేయలేదు. ఫ్రీబీల వల్లనే ఓటేస్తారు, డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ఓటేస్తారు పథకాల లబ్ధిదారు అనేది మిత్ అనేది ప్రూవ్ అయింది. ఫ్రీబీని లైక్ చేస్తారు, అదే టైంలో డెవలప్మెంట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఓట్లేరని అటు ఆంధ్రప్రదేశ్ ఇటు ఢిల్లీ క్లియర్గా మనకి చెప్తా ఉంది. తర్వాత మీకు సీఎం క్యాండిడేట్ పెట్టలేదు. ఆ ప్రధానమైన క్యాంపెయిన్ అది. అరవింద్ కేజ్రీవాల్ మాకు సీఎం, మీకు సీఎం క్యాండిడేట్ ఎవరో చెప్పండి అని. అది అస్సలు క్లిక్ కాల. ఎందుకనంటే మీకు ఒక విధంగా అప్పుడు కిరణ్ బేడీని పెట్టి వెళ్ళారు ఎన్నికల్లోకి, ఏమైంది? అది సక్సెస్ కాల. అది ఫ్యాక్షనిజం. మిగతా వాళ్ళందరూ యాంటీ కిరణ్ బేడీ ఫ్యాక్షన్స్ అన్ని బీజేపీలో వ్యతిరేకం కొట్టేసారు. ఒక విధంగా అది పెట్టకపోవటమే ఉపయోగపడింది వీళ్ళకి. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఇంకా మోడీకి, ఎందుకంటే ఆయన ఎక్కడ దాకా వెళ్ళాడంటే వారణాసిలో 2014లో పోటీ చేసినప్పుడు మోడీకి వ్యతిరేకంగా పోటీ చేశాడు. అలా బిల్డప్ ఇచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఢిల్లీ ఎన్నికలతోటి ఆయన భవిష్యత్తు అగమ్య గోచరమైంది. దాంతోపాటు ఏంటంటే మరొక్కసారి ఢిల్లీ ఎన్నికల్లో నిరూపించబడింది ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితం అనేది
ఇట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఇది జనరలైజ్ చేసుకోవడానికి లేదు. ఆ రోజు రాజ్యాంగం సంక్షోభంలో పడింది, రిజర్వేషన్లన్నీ తీసేస్తారని వీడియోలు మార్పింగ్ చేసి చేసినటువంటి కుట్రపూరిత ప్రచారానికి తాత్కాలికంగా లోనైనటువంటి ప్రజలు అది మేము అటువైపు లేమని చెప్పి ఒక ఎన్నిక తర్వాత ఒక ఎన్నిక చెప్తూనే వచ్చారు. తిరిగి మళ్ళా ఢిల్లీ ఎన్నికల్లో అది స్పష్టమైంది. దీంతో పాటు ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక మహిళని ముఖ్యమంత్రి చేయటం వల్ల అది కూడా బీజేపీకి పాజిటివ్ సంకేతాలు ఇస్తూ ఉంది. ఆప్కి మాత్రం భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. ఇది సంక్షిప్తంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించి నా విశ్లేషణ. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.